ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. జనసేన ఎమ్మెల్యే గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అయిన అరవ శ్రీధర్ గారు అనుకుంటా, ఆయన సంబంధించిన ఒక వీడియో బయటికి రావటం, తద్వారా ఒక బాధిత మహిళ ఆవిడ్ని మొత్తం అన్ని మీడియా ఛానల్స్ బాధితురాలు అని చూపించడం, ఆవిడ నేను మోసపోయానని చెప్పడం. ఓకే, అది ఒక రకంగా వాళ్ళిద్దరు పర్సనల్ విషయం. అయితే దీన్ని వైసీపీ టేకప్ చేసిన విధానం నాకు చాలా అభ్యంతరకరం అండి. వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా తిమ్మిని బమ్మిని చేశారో, మొత్తానికి ఇప్పుడు దీన్ని అరవ శ్రీధర్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఇలా రకరకాలుగా ఆపాదిస్తూ వీళ్ళు ఆడుతున్న ఈ వికృత క్రీడ, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనిపించిందండి. దానికోసం నేను చూశాను 4-5 వీడియోలు. చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. అది ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిగ్ బ్లాస్టింగ్ అని ఒక పోస్ట్ పెట్టారు. బిగ్ బ్లాస్టింగ్ అటండి, జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం, మహిళా ఉద్యోగిపై 4 అత్యాచారం, భర్తకు విడాకులు ఇవ్వాలంటే ఎమ్మెల్యే బెదిరింపులు, సాక్ష్యాధారాలతో బయటపెట్టిన బాధితురాలు, వీడియో కాల్స్, వాట్సాప్ చాట్స్ అన్ని ఆధారాలతో, ఒకసారి కొంచెం పైకి లేపండి అని నిన్న ఒక వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మీటింగ్ పెట్టుకుంటూ, ఆ మీటింగ్లో ఇది అక్కర్లేదండి, వాళ్ళు అఫీషియల్లో పెట్టారు కదా, అదే పెట్టండి. ఆ మీటింగ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినండి. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా, అసలు ఇది ఎమ్మెల్యేనా అనిపిస్తుంది నాకు. అసలు అరవ శ్రీధర్ అనే ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలు సహా బయటపెట్టాను. ఆమదాల వర్ష ఎమ్మెల్యే కూడా అలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం టేకప్ చేశారు అన్నప్పుడే ఇతనేదో తిమ్మిని బమ్మిని చేయబోతున్నాడు, అబద్ధాన్ని నిజం చేయబోతున్నాడని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీద ఇతను అసలు అది ఇద్దరి పర్సనల్ అంశం. దాని గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అసలు అరవ శ్రీధర్కి సిగ్గుందా అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగాలని ఉంది. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటాను అనుకుంటారని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో ఈ గోరంట్ల మాధవ్ వీడియో మీరు చూసే ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. అప్పుడు అరే ఆ గోరంట్ల మాధవ్ అసలు మనిషా లేకపోతే పశువా అనే మాట మీ దగ్గర నుంచి రాలేదు. అలాగే అనంతబాబు కూడా ఇలాంటి ఘనకార్యమే చేశాడు. అతనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. లేకపోగా వాళ్ళిద్దరి మీద కనీసం విచారణ కూడా లేదు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి, ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద జనసేన పార్టీ ఒక కమిటీ వేసింది, ఎంక్వైరీ వేసింది, 3 మెన్ కమిటీ. ఒకవేళ కమిటీలో కనుక ఇది నిజమని తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు? గోరంట్ల మాధవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు అంటే మళ్ళీ డోర్ డెలివరీ గురించి చెప్పట్లే, న్యూడ్ కాల్స్ విషయమే చెప్తున్నాను నేను. ఇక అంబటి రాంబాబు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఒక మంత్రి, ఏం చర్యలు తీసుకున్నావా నువ్వు? అసలు నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఇలాంటి సంఘటనలు వచ్చి మీ పత్తితో పంచాయతీలు చేయడానికి వైసీపీలోని ఏ ఒక్కరికన్నా అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకు సిగ్గుందా? డైరెక్ట్గా జగన్ గారే వచ్చి దీని గురించి మాట్లాడాల్సిన అంశం ఇది. తర్వాత సాక్షి మెయిన్ అండి. మెయిన్ ఎడిషన్లో 93% వస్తువులపై సొంకాలు ఎత్తివేత అని ఒక ఇంటర్నేషనల్ వార్త వేశారు. ఫస్ట్ పేజ్ హెడ్లైన్. దాని పక్కనే చేశారు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడిని. అంటే ఒక ఇంటర్నేషనల్ వార్త స్థాయి వార్త ఇది. అంటే వైసీపీ టేకప్ చేసింది ఈ విషయాన్ని. ఆ టేకప్ చేసిందనే విషయం కూడా క్లియర్గా ఆధారాలతో నేను నిరూపిస్తాను. ఏమంటే మొత్తం ఒకసారి ఎలా చూడండి. ఇదంతా సాక్షి. ఒకసారి ఎలా సాక్షిలో ఎన్ని న్యూస్లు రన్ చేశాడంటే, ఇటు మా గుడ్డోడు వచ్చాడు, ఇటు పేరు ఏదో పేరండి, ఏదో పేరు పోలేని ఆడి ఆ పేరు ఆడి ఏదైతే మనకి ఎందుకు కానీ 3 ఆడవాళ్ళు 4 ఆడవాళ్ళు కూర్చోబెట్టాడు. అంతా సాక్షియే. మొత్తం నిన్నంతా సాక్షిలో నడిపించారు. దీని గురించి సాక్షి పేపరు, సాక్షి టీవీ, TV9, NTV, వీళ్ళకి అనుకూలమైన అన్ని ఛానల్స్లోనూ ఇదే వార్త. ఇక ఇది సరిపోదన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసి జగన్ కూడా మాట్లాడేశాడు. ఏమండి తర్వాత పెట్టండి. 3 ఆడవాళ్ళు కూర్చోబెట్టారు, బాధితురాలను కూర్చోబెట్టారు, పెద్ద చర్చా కార్యక్రమం. ఒడి అమ్మ ఏదైనా ఒక అంశం మీకు ఇస్తే
మీరు టేకప్ చేసినట్టు నాకు తెలిసి సిబిఐ ఈడీ కూడా టేకప్ చేయరు బాబు. ఆ స్థాయిలో మొత్తాన్ని తిమ్మిని బమ్మించేసేద్దాం. ఒక అబద్ధాన్ని పడుకుని 100 మంది మాట్లాడితే నిజమైపోద్దనే ఆ గోబెల్స్ ఏదైతే ఆ సూత్రం ఉందో అది యాజిటీజ్ పాటిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటే దీని మీద చర్చా కార్యక్రమం పెట్టారు. అసలు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. బాధితురాలు అంటే నా దృష్టిలో ఆవిడ బాధితురాలు అయితే అతను బాధితుడే, అతను బాధించినోడైతే ఈవిడి బాధించిందే, అతను మోసగాడైతే ఈవిడి మోసగత్తే, ఈవిడ మంచిదైతే ఆవిడ మంచోడే, అతను కూడా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, జనసేన ఎమ్మెల్యే గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అయిన అరవ శ్రీధర్ గారు అనుకుంటా, ఆయన సంబంధించిన ఒక వీడియో బయటికి రావటం, తద్వారా ఒక బాధిత మహిళ ఆవిడ్ని మొత్తం అన్ని మీడియా ఛానల్స్ బాధితురాలు అని చూపించడం, ఆవిడ నేను మోసపోయానని చెప్పడం. ఓకే, అది ఒక రకంగా వాళ్ళిద్దరు పర్సనల్ విషయం. అయితే దీన్ని వైసీపీ టేకప్ చేసిన విధానం నాకు చాలా అభ్యంతరకరం అండి. వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా తిమ్మిని బమ్మిని చేశారో, మొత్తానికి ఇప్పుడు దీన్ని అరవ శ్రీధర్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఇలా రకరకాలుగా ఆపాదిస్తూ వీళ్ళు ఆడుతున్న ఈ వికృత క్రీడ, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనిపించిందండి. దానికోసం నేను చూశాను 4-5 వీడియోలు, చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది. అది ఈ రోజున మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బిగ్ బ్లాస్టింగ్ అని ఒక పోస్ట్ పెట్టారు. బిగ్ బ్లాస్టింగ్ అటండి, జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం, మహిళా ఉద్యోగిపై 4 అత్యాచారం, భర్తకు విడాకులు ఇవ్వాలంటే ఎమ్మెల్యే బెదిరింపులు, సాక్ష్యాధారాలతో బయటపెట్టిన బాధితురాలు, వీడియో కాల్స్, వాట్సాప్ చాట్స్ అన్ని ఆధారాలతో, ఒకసారి కొంచెం పైకి లేపండి అని నిన్న ఒక వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మీటింగ్ పెట్టుకుంటూ, ఆ మీటింగ్లో ఇది అక్కర్లేదండి, అలా అఫీషియల్లో పెట్టారు కదా అదే పెట్టండి. ఆ మీటింగ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినండి. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అనిపిస్తారు నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనే ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలు సహా బయటపెట్టాను. ఆమదాల వర్ష ఎమ్మెల్యే కూడా అలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం టేకప్ చేశారు అన్నప్పుడే ఇతనేదో తిమ్మిని బమ్మిని చేయబోతున్నాడు, అబద్ధాన్ని నిజం చేయబోతున్నాడని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీద ఇతను అసలు అది ఇద్దరి పర్సనల్ అంశం, దాని గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అసలు అరవ శ్రీధర్కి సిగ్గుందా అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగాలని ఉంది. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటాను అనుకుంటారని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో ఈ గోరంట్ల మాధవ్ వీడియో మీరు చూసే ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. అప్పుడు అరే గోరంట్ల మాధవ్ అసలు మనిషా లేకపోతే పశువా అనే మాట మీ దగ్గర నుంచి రాలేదు. అలాగే అనంతబాబు కూడా ఇలాంటి ఘనకార్యమే చేశాడు. అతనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, లేకపోగా వాళ్ళిద్దరి మీద కనీసం విచారణ కూడా లేదు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి, ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద జనసేన పార్టీ ఒక కమిటీ వేసింది, ఎంక్వైరీ వేసింది, 3 మెన్ కమిటీ. ఒకవేళ కమిటీలో కనుక ఇది నిజమని తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు? గోరంట్ల మాధవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు అంటే మళ్ళీ డోర్ డెలివరీ గురించి చెప్పట్లే, న్యూడ్ కాల్స్ విషయమే చెప్తున్నాను నేను. ఇక అంబటి రాంబాబు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఒక మంత్రి, ఏం చర్యలు తీసుకున్నావా నువ్వు? అసలు నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఇలాంటి సంఘటనలు వచ్చి మీ పత్తితో పంచాయతీలు చేయడానికి వైసీపీలోని ఏ ఒక్కరికన్నా అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకు సిగ్గుందా? డైరెక్ట్గా జగన్ గారే వచ్చి దీని గురించి మాట్లాడాల్సిన అంశం ఇది. తర్వాత సాక్షి మెయిన్ అండి, మెయిన్ ఎడిషన్లో 93% వస్తువులపై సొంకాలు ఎత్తివేత అని ఒక ఇంటర్నేషనల్ వార్త వేశారు. ఫస్ట్ పేజ్ హెడ్లైన్. దాని పక్కనే చేశారు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి అని. అంటే ఒక ఇంటర్నేషనల్ వార్త స్థాయి వార్త ఇది. అంటే వైసీపీ టేకప్ చేసింది ఈ విషయాన్ని. ఆ టేకప్ చేసిందనే విషయం కూడా క్లియర్గా ఆధారాలతో నేను నిరూపిస్తాను. ఏమంటే మొత్తం ఒకసారి ఎలా చూడండి, ఇదంతా సాక్షి. ఒకసారి ఎలా సాక్షిలో ఎన్ని న్యూస్లు రన్ చేశాడంటే, ఇటు మా గుడ్డోడు వచ్చాడు, ఇటు పేరు ఏదో పేరండి, ఏదో పేరు పోన్లేని ఆడి పేరు ఆడి ఏదైతే మనకి ఎందుకు. కానీ
ముగ్గురు ఆడవాళ్ళు 4 ఆడవాళ్ళు కూర్చోబెట్టాడు. అంతా సాక్షియే. మొత్తం నిన్నంతా సాక్షిలో నడిపించారు దీని గురించి. సాక్షి పేపరు, సాక్షి టీవీ, TV9, NTV, వీళ్ళకి అనుకూలమైన అన్ని ఛానల్స్లోనూ ఇదే వార్త. ఇక ఇది సరిపోదన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసి జగన్ కూడా మాట్లాడేశాడు. ఏమండి తర్వాత పెట్టండి. ముగ్గురు ఆడవాళ్ళని కూర్చోబెట్టారు, బాధితురాలను కూర్చోబెట్టారు. పెద్ద చర్చా కార్యక్రమం. ఒడి అమ్మ ఏదైనా ఒక అంశం మీకు ఇస్తే మీరు టేకప్ చేసినట్టు నాకు తెలిసి CBI ED కూడా టేకప్ చేయరు బాబు. ఆ స్థాయిలో మొత్తాన్ని తిమ్మిని పంపించేసేద్దాం. ఒక అబద్ధాన్ని పడుకుని 100 మంది మాట్లాడితే నిజమైపోద్దనే ఆ గోబెల్స్ ఏదైతే ఆ సూత్రం ఉందో అది యాజిటీజ్ పాటిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటే దీని మీద చర్చా కార్యక్రమం పెట్టారు. అసలు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. బాధితురాలు అంటే నా దృష్టిలో ఆవిడ బాధితురాలు అయితే అతను బాధితుడే, అతను బాధించినోడైతే ఈవిడి బాధించిందే, అతను మోసగాడైతే ఈవిడి మోసగత్తే, ఈవిడ మంచిదైతే ఆవిడ మంచోడే, అతను కూడా.